को एक सबक सिखाने का जबरदस्त मौका आज जुबली हिल्स के जनता के पास, हमारे भाइयों के पास, बहनों के पास है। आप याद रखिए, आज तारीख में ऐसी कोई रियासत नहीं थी जिसमें आपका कोई भाई वजीर नहीं था कांग्रेस के हुकूमत में, पर आज पहली बार तेलंगाना में ऐसी हुकूमत है जहां ना कोई एक एमएलए है, एक एमएलसी है मुसलमान, वरना एक कोई वजीर है। ఇంకొక మాట, పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసిన మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు ఈసారి, ఆయనకి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం ఏదో తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయనను కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది, అజారుద్దీన్ కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టుల నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్ కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోట్ల అని తెలుసు, ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోట్ల నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీ హిల్స్ గల్లీలో మీరు పంచుకొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి, రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. ఇంకొక పని కూడా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న మనోళ్ళు తిరుగుతుంటే ఇదొకటి దొరికింది. ఒకటే ఇంట్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే మీరు ఎట్లాగూ ఓట్లేయరని అర్థమైపోయింది వాళ్ళకు, మామూలుగానైతే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఓట్లేయరని అర్థమైంది. అందుకే ఒకటే ఇంట్లా 43 దొంగ ఓట్లు రాయించారు. ఒక్కొక్క ఇంట్లో 43 దొంగ ఓట్లు, మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు. మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం. దగాబడ్డ ప్రతి బిడ్డకు, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు కలవాలే, కలిసి ఈ లెక్క చెప్పాలి. ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది, ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి, గుండెకు, మనిషికి వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, పెద్ద మనుషులుంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే, ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే, ముసలయ్య ఉంటే ఆయనకు 4000 ఇస్తాం, ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా 4000 ఇస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇస్తే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. మరి 24 నెలలైంది, ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు, ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినాం. నెలకు 2000 రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు, ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది 48,000 రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆడపిల్లలకు చెప్పినారు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల లోపలనే మా గ్యారంటీ మేము ఇస్తామన్నారు. 24 నెలలకు 2,500 కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు? మహాలక్ష్మి వచ్చిందా? 2,500 వచ్చినాయా? ముసలోళ్ళకు 4,000 వచ్చిందా? మన పిల్లలకు మన నిరుద్యోగ భృతి అన్నారు, అది వచ్చిందా? అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకుపోవాలి, బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు, మహిళలకు 50,000 బాకీ ఉన్నారు, ముసలోళ్లకు 48,000 బాకీ ఉన్నారు. ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.